మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుని పరిశుద్ధ నామంలో కడబోర శబ్దము అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులారా, అందరూ బాగున్నారా? మీరంతా క్షేమముగా ఉండాలని, మీ ఆత్మీయ జీవితాలు ప్రభు అయిన యేసు రాకడ కొరకు మంచిగా సిద్ధపడాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని సత్యవాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఏనాడో పాత నిబంధన కాలములో ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలించినటువంటి ఆహాబు రాజు కాలములో ఆహాబు యొక్క భార్యగా ఉన్నటువంటి ఒక స్త్రీని గూర్చి దేవుడు ఇక్కడ తుయతైరా సంఘపు దూతతో మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథములో 7 సంఘములను గూర్చి 7 సంఘములకు లేఖలను గూర్చి దేవుడు పంపినటువంటి సందేశాలను గూర్చి మనకు పరిశుద్ధ గ్రంథములో, ప్రకటన గ్రంథములో ప్రథమముగా కనపడేటువంటి విషయాలు. దేవుడు తుయతైరా అనేటువంటి సంఘముతోనూ సంఘపు దూతతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు చాలా మంచిగా జీవిస్తున్నావు. తుయతైరా సంఘము సకల శుభలక్షణాలు కలిగినటువంటి సంఘము, ప్రేమ, సహనము, పరిచర్యలో, క్రియలలో చాలా పర్ఫెక్ట్గా ఉంది. దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడు, చాలా మెచ్చుకున్నాడు. ఒకవేళ ఈ రోజుల్లో తుయతైరా అనేటువంటి సంఘం మనం ఎరిగిన ఈ తరంలో ఒకవేళ మన మధ్యలో, మన ఊరిలో ఒకవేళ ఉంటే 100% మనం ఆ సంఘానికే మార్కులు వేస్తాం. ఎందుకంటే ఆ ముందు వచనంలో, అంటే 19వ వచనంలో దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు ఆ సంఘాన్ని గురించి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ సహనాన్ని, నీ పరిచర్యను నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలే ఎక్కువ అంటున్నాడు. ప్రియులారా, తుయతైరా సంఘాన్ని దేవుడు మెచ్చుకొని అయినను అనే మాట వాడాడు 20వ వచనంలో. గమనించారా? అంటే ఇన్ని సకల శుభలక్షణాలు కలిగిన సంఘానికి 100% మార్కులు వేయటానికి మనము ఇష్టపడేటువంటి సంఘానికి ఒక షాకింగ్ న్యూస్ అన్నమాట. ఇన్ని సకల శుభలక్షణాలు కలిగిన దేవుడు అంటున్నాడు అయినను, అంటే ఇన్ని లక్షణాలు మంచి ఉన్నాయి, అయినను నీ మీద ఒక తప్పు ఒకటి మోపుతున్నాను. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, నువ్వు చాలా బెటర్గా ఉన్నావు, ఇతర సంఘాలతో పోల్చుకుంటే నువ్వు చాలా మంచిగా ఉన్నావు, కానీ నీ మీద ఒక తప్పు ఒకటి మోపాలని నాకు అనిపించింది. అయినను అనే మాటలో చాలా అంతరార్థం ఉంది ప్రియులారా. దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకొని చివరికి ఒక తప్పు అయితే మోపాడు. ప్రసంగంలో ముందుకెళ్లే ముందు మీకు ఒక మాట చెప్తాను. అదేంటంటే, జీవితంలో, అంటే మన జీవితాలలో దేవుడు కోరుకునేది ఏంటంటే, సకల శుభలక్షణాలు మనము కలిగి ఉండి, ఇవి ఒక్కటి మాత్రం, అంటే శుభలక్షణాలన్నీ కలిగి ఉన్న ఏదైనా ఒక చిన్న తప్పు మనం చేసి, పర్లేదులే చిన్నదే కదా, ఏమాత్రం దానికి మనం పెద్దగా ఆలోచించాలా అని
మనం ఆ తప్పుని ప్రక్కన పెట్టడానికి లేక ఆ తప్పుని పట్టించుకోకుండా ఉండటానికి మనం పూనుకోకూడదు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఏ దోషము లేనివాడు. పాపము చేయలేదు, భూమి మీద నరావతారిగా ఉన్నప్పుడు పాపం చేయలేదు. విశ్వములో విశ్వాంతరాళాలలో ఆయన ఏమీ లేనప్పుడు ఉన్నప్పుడు కూడా ఆయన పరిశుద్ధుడుగానే ఉన్నాడు. ఆయన యుగములకు పూర్వము పరిశుద్ధుడే, ఇప్పుడు పరిశుద్ధుడే, ఎప్పటికీ ఆయన పరిశుద్ధుడే. ఆయనలో ఒక తప్పుని ఎత్తి చూపించడానికి అసలు అవకాశమే లేదు. మరి ఆయన ఏం కోరుకుంటాడు? తన పిల్లలు కూడా ఒక తప్పు కూడా లేకుండా పరిశుద్ధంగా ఉండాలి, ఆయన దృష్టిలో నిందారహితులుగా ఉండాలని కోరుకుంటాడు. అందుకని ఇన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి తుయతైరా సంఘాన్ని ఒక తప్పే ఉంది నీ దగ్గర, ఒక తప్పు ఉంది నీ దగ్గర, అందుకని ఆ తప్పు విషయమై నీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు ఈ తుయతైరా సంఘంతో. ప్రియులారా, మీ జీవితాల్లో ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు పర్వాలేదులే, ఉప్పు కారం తిన్న వాళ్ళకి ఆ మాత్రం తప్పు చేసే అవకాశం ఉండదా అని చెప్పి ఆ చేసినటువంటి తప్పును సమర్థించుకునేటువంటి మనస్తత్వాన్ని మనం వదిలేయాలి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న ప్రభు ఏ దోషము ఏ కల్మషము లేనటువంటి వాడు. తన సంఘాన్ని గురించి కూడా అలాగే కోరుకుంటున్నాడు. ఏ కల్మషము లేకుండా, ఏ కళంకమైనను. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగములో సంఘాన్ని గురించి ఆయన ఏమంటున్నాడంటే, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకే తను తాను అప్పగించుకొనెను అనే మాట మనం ఎఫెసీ పత్రికలో చదువుతున్నాం. అందుకని పర్వాలేదులేండి, ఒక తప్పే కదా అనేటువంటి మనస్తత్వం అయితే రాకూడదు. తప్పు అయితే మనిషి చేస్తాడు, కానీ సమర్థించుకోవడం మాత్రం దేవునికి నచ్చదు. ఇప్పుడు తుయతైరా సంఘముతో దేవుడు మంచిగా మాట్లాడుతూ మెచ్చుకుంటూ, నీ క్రియలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, నువ్వు ఏదో మాటలు మాత్రమే చెప్పట్లేదు, క్రియల్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు అని చెప్పాడు. చెప్పి వెంటనే అంటున్నాడు, అయినా నీ మీద ఒక తప్పు అయితే మోపాలి, ఒక తప్పు అయితే నీ మీద మోపాలి. ఇంతకు దేవుడు ఏ నేరాన్ని ఏ తప్పును వాళ్ళకి ఎత్తి చూపిస్తున్నాడంటే, యెజబెలు అనే ఒక ఆవిడ్ని, ఒక స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు సంఘంలో. అది అంట వాళ్ళు చేసిన నేరం ఏంటంటే, యెజబెలు అనే ఒక స్త్రీ ఉందట, ఆమెని ఉండనిచ్చుచున్నారట. అసలు యెజబెలు ఎవరు? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఆహాబు రాజు యొక్క భార్య. ఆమె పాత నిబంధన కాలంలో చాలా పెద్ద న్యూసెన్స్గా ఉందన్నమాట. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలను యెహోవా దేవుని మీద ఉన్నటువంటి మనస్సును తొలగించడానికి బయలుదేవతారాధన అనేది తీసుకొచ్చింది. అసలు ఆహాబు రాజు అన్యురాలైనటువంటి యెజబెలును చేసుకోవటమే పెద్ద సమస్య, పెద్ద నేరం. ఇప్పుడు ఆమె వస్తూ ఏం తీసుకొచ్చిందంటే బయలుదేవతారాధన తీసుకొచ్చింది. ఇంకా అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారంటే, యెహోవా దేవుణ్ణి ఆరాధించాలా బయలును ఆరాధించాలా తెలుసుకోలేనటువంటి సందిగ్ధావస్థలో పడిపోయారు. అంటే 4 రోడ్ల కూడలిలో నిలబడి ఎటు వెళ్ళాలో తెలియనటువంటి అయోమయ పరిస్థితిలాగా వాళ్ళ పరిస్థితి అయిపోయింది. బయలును ఆరాధిస్తున్నారు, బయలునే పూజిస్తున్నారు, బయలుదేవత ఆరాధన ఎక్కువైపోయింది, యెహోవా దేవుని ఆరాధించడం మానేశారు. అందుకే ఏలియా ప్రవక్త అన్నాడు, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడతారు, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధించండి, బయలు దేవుడైతే బయలును ఆరాధించండి అని ఒక పిలుపునిచ్చాడు వాళ్ళకి. ఈ యెజబెలు సత్య ప్రవక్తలను చంపించేసింది, అబద్ధ ప్రవక్తలను తయారు చేసింది, 100 మంది అబద్ధ ప్రవక్తలను తయారు చేసింది, సత్య ప్రవక్తలను సత్యాన్ని చెప్పే వాళ్ళను చంపించేసింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె
ఇశ్రాయేలు జనాంగము మధ్య ఒక భయంకరమైనటువంటి తడబాటును కలిగించిందన్నమాట. తడబాటును తీసుకొచ్చింది. దేవుడు చాలా కోపడ్డాడు. ఏలియా ప్రవక్త రోషంతో నిలబడి వెంటనే ఏ విధంగా అయినా సరే ఇది తాడో పేడో తేల్చుకుందామని చెప్పి పిలుపునిచ్చాడు. రండి, కర్మేలు పర్వతం దగ్గరికి అందరూ రండి, బయలు ప్రవక్తలు రండి, అందరూ రండి అని చెప్పాడు. ఈ సంగతి మీకు అందరికీ తెలుసు. బైబిల్తో కనీస పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఏలియా ప్రవక్త పిలవగానే వాళ్ళు వచ్చారు. కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చారు. ఏలియా బలిపీఠం బాగు చేశాడు, బలిపీఠం కట్టాడు, కందకము త్రవ్వాడు. ముందు బయలుదేవత ఆరాధకుల్ని, బయలు ప్రవక్తలను అన్నాడు, మీ దేవతకు ప్రార్థన చేయండి, ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క మాంసాన్ని అగ్ని లేకుండా దేవుడే వచ్చి కాల్చాలి అని. పొద్దున్నుంచి సాయంత్రం దాకా నానా తంటాలు పడ్డారు వాళ్ళు బయలు ప్రవక్తలు. ఏం ఉలుకు లేదు, పలుకు లేదు. అప్పుడు ఏలియా తన వంతు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. మీకు తెలుసు, అగ్ని దిగి వచ్చింది. ఆ బలిపీఠము మీద తడిచిన ఆ మాంసమును అగ్ని వచ్చి దహించింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం జరిగింది? యెజబెలు అనేటువంటి ఆ స్త్రీని ఇష్టపడిన వాళ్ళు, ఆమె చెప్పినట్టు చేసిన వాళ్ళు ఆ రోజు చంపబడ్డారు. కానీ మరి యెజబెలు ఇంకా ఉంది కదా, ఆ స్త్రీ ఇంకా ఉంది, ఆహాబురాజు భార్య ఇంకా ఉంది. ఆమె చావలా. బయలు ప్రవక్తలు చంపబడ్డారు కానీ ఈమె చావలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఏలియా ద్వారా యెహూ అనే వ్యక్తిని అభిషేకించి ఆ యెజబెలును చంపటానికి దేవుడు యెహూను వాడుకున్నాడు. అప్పుడు యెజబెలు చనిపోయింది. యెహూ ద్వారా తన పక్షముగా ఉన్నవారు, యెహూ పక్షముగా ఉన్నవారు, దేవుని పక్షంగా ఉన్నవారు యెజబెలును చంపేశారు. అయిపోయింది, ఆమె కథ అయిపోయింది. గుర్రాల చేత తొక్కించేశారు. నుజ్జు అయిపోయింది, ఇంకా నామరూపాలు లేవు. కానీ మరి పాత నిబంధన కాలములో ఆహాబు రాజు భార్య అయినటువంటి యెజబెలును గూర్చి 100 సంవత్సరాల తర్వాత, అంటే ఈ గ్రంథం ఎవరు రాశారు? యోహాను భక్తుడు. యోహాను కాలములో తుయతైరా సంఘముతో దేవుడు మాట్లాడి యెజబెలు అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావు అంటున్నాడు. అసలు యెజబెలు లేదుగా, చచ్చిపోయిందిగా. మరి ఇన్ని 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆవిడేమైనా బతికిందా? ప్రియులారా, ఇక్కడ ఒక ఆత్మీయ రహస్యం ఉంది. అదేంటంటే యెజబెలు అనేటువంటి స్త్రీ చనిపోయింది. యెహూ రాజు కాలములో యెహూ దేవుని పక్షముగా నిలబడి యెజబెలును చంపేశాడు. యెజబెలు యొక్క ఆత్మ మాత్రం చావలేదు. యెజబెలు యొక్క మనస్తత్వం, యెజబెలు యొక్క పరిస్థితులు, యెజబెలు యొక్క తత్వం అనేది, ఆమె కలిగించినటువంటి తడబాటు అనేది చావలేదు. అందుకని తుయతైరా సంఘముతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, యెజబెలు అనేటువంటి స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. అక్కడ మీరు గమనించాలి, యెజబెలు అనే స్త్రీ ఉంది అంటలా, ఉండనిచ్చుచున్నావు అన్నాడు. అంటే వీళ్ళు సంఘములో ఉన్నటువంటి యెజబెలు అనేటువంటి స్త్రీని చూచి చూడనట్టు వదిలేస్తున్నారు. ఆమె ఉంది, ఆమెను వెళ్ళగొట్టాలి వీళ్ళు, కానీ ఈమె వెళ్ళగొట్టట్లేదు. పర్వాలేదులే, మనకి ఎందుకు వచ్చిన గొడవ, మనం ప్రార్థన చేసుకుందాం, మన భక్తి మనం చేసుకుందాం, మనం నీతిగా ఉందాం, మనం యథార్థంగా ఉందాం, మనం ప్రేమ, మన సహవాసం, మన సహనం, మన భక్తి మనం కాపాడుకుందాం, ఆ ఉంటే ఉండనీలే అని ఒక నిర్లిప్తత, ఒక నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు వాళ్ళు. అది దేవుడు అంటున్నాడు, నువ్వు ఉండనిస్తున్నావు. ఆమె ఉంది కానీ నువ్వు ఉండనిచ్చావు కాబట్టి ఉంది, నువ్వు వెళ్ళగొడితే వెళ్ళిపోద్ది. ప్రియులారా, ఎప్పుడో ఆహాబు రాజు భార్య యెహూ రాజు చేతిలో చచ్చిపోయిన ఆమె ఈనాటికి సంఘాలలో బ్రతికే ఉంది. యెజబెలు ఆత్మ తిరుగుతుంది, యెజబెలు లక్షణాలు తిరుగుతున్నాయి. అంటే ఒక్క మాటలో చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. యెజబెలు అనగా తడబాటు, గందరగోళం. ఇశ్రాయేలు ప్రజలు గందరగోళంలోకి వెళ్ళిపోయారు. యెహోవా దేవుడా, బయలుదేవుడా తేల్చుకోలేని పరిస్థితి అయిపోయింది. మీరు ఆలోచించండి, ఈ ప్రసంగం వింటున్నటువంటి, ప్రసంగాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ మీరు దైవజనులైతే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది విశ్వాసుల కంటే. యెజబెలు అనేటువంటి స్త్రీని ఉండనిచ్చుచున్నావు అని ఒక నేరం మోపాడు దేవుడు. నేరం అది ఒక తప్పు అన్నమాట. యెజబెలు చనిపోయింది కదా అంటే ఆత్మ ఉంది, యెజబెలు లక్షణాలు ఉన్నాయి, యెజబెలు తడబాటు ఉంది. ఇంకా ఏంటి పాస్టర్ గారు ఇంకా క్లారిటీగా చెప్పండి అంటే ఏమీ లేదు, వెరీ సింపుల్గా చెప్తున్నాను. ఇన్ని సంఘాలు
క్రైస్తవ సమాజంలో యేసును ఆరాధిస్తున్నవి ఎన్నో సంఘాలు, వందల వేల సంఘాలు ఉన్నాయి కదా. ప్రతి సంఘంలో యెజబెలు అనేటువంటి ఆత్మ తిరుగుతుంది. అంటే తడబాటు. ఈ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజల కాలంలో ఒకే ఒక్క విషయంలో తడబాటు ఉంది వాళ్ళకి, యెహోవా దేవుడా బయలుదేవుడా అని. మరి ఈ రోజుల్లో ఆధ్యాత్మిక సిద్ధాంతాల విషయంలో అనేక తడబాట్లు వచ్చేసింది, గందరగోళం అన్నమాట. అప్పుడు 2 తలంపులు ఇశ్రాయేలు ప్రజల మధ్య, ఇప్పుడు వేల తలంపులు క్రైస్తవ సమాజాన్ని భయపెట్టి తడబాటులో ఉంచేసి, గందరగోళంలో ఉంచేసి, ఏ బోధ నమ్మాలో తెలియదు, ఏ చర్చి కరెక్టో తెలియదు. ఒకళ్ళేమో ముంచడం బాప్తీసం అంటారు, ఒకళ్ళేమో చిలకరింపు బాప్తీసం అంటారు, శాల్వేషన్ ఆర్మీ వాళ్ళేమో జెండా కింద బాప్తీసం అంటారు. ఏమండి, పెంతుకోస్తోళ్ళేమో పరిశుద్ధాత్మ అభిషేకమే గురించి ఎక్కువ మాట్లాడతారు, పరిశుద్ధాత్మ పొందకపోతే నరకానికి వెళ్ళిపోతావు అంటారు. ఈ ఫెలోషిప్ సంఘాలకు వచ్చేసరికి అసలు పరిశుద్ధాత్మ అనే మాటే ఊసే ఎత్తరు. అసలు క్వైట్ ఆపోజిట్. ఒక సంఘానికి తడబాటు. ఈ విశ్వాసులు ఎదురయ్యారనుకోండి, వీళ్ళ మధ్య ఎలా ఉంటుందంటే, ఇద్దరు ముస్లింలు కలుసుకుంటే ఆ సలాము లేకమని చక్కగా మాట్లాడుకుంటారు, అది ఏ దేశం వాడైనా సరే. అది ఇద్దరు క్రైస్తవులు కలుసుకున్నారనుకోండి, ఎడముఖం పెడముఖం అన్నమాట. నువ్వు పెంతుకొస్తా, మాకు సంబంధం లేదు, నువ్వు మావోడివి కాదు. అరే, ఒక యేసుని ఆరాధిస్తూ, ఒక దేవుణ్ణి ఆరాధిస్తూ, ఒక సంఘానికి బోధల విషయంలో గందరగోళం వచ్చేసింది. ఒకటా రెండా, వందలు వేల ప్రసంగాలు వింటూ తడబడిపోతున్నారు విశ్వాసులు. అసలు ఏ కోటానికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. నేను చెప్పింది 2 విషయాలు, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ, 2 మాటలే ఇచ్చారు నేను. మీకు తెలుసు, వింటున్న వాళ్ళకి వందల ప్రసంగాలు వింటూ, వందల రకాల బోధలు వింటూ విసిగిపోయారు విశ్వాసులు. మరి సేవకులు ఏం చేస్తున్నారు ఇప్పుడు? తుయతైరా సంఘము యొక్క దూత ఏం చేశాడో అదే తప్పు మనం చేస్తున్నాం. సేవకులమైన మనం ఏం చేస్తున్నాం పాస్టర్ గారు అంటే, మీ సంఘములో యెజబెలు ఆత్మ తిరగట్లేదా? తడబాట్లేదా మీ సంఘంలో? మీకు తడబాటు ఉంది, మీ విశ్వాసులకి తడబాటు ఉంది. ఏది నమ్మాలో తెలియట్లేదు. అటు పోతే పెంతుకోస్తు సంఘాల వాళ్ళు ఒక బోధ చేస్తారు, ఇటు పోతే సహవాస సంఘాల వాళ్ళు ఇంకో బోధ చేస్తారు. బ్రదరిన్ వాళ్ళు అసలు అపోస్తలుడు, ప్రవక్తలు లేరు, అపోస్తులు లేరు, మనం అసలు పాస్టర్ అని పేరే పెట్టుకోకూడదని వాళ్ళు బెదరిన్ సంఘాల వాళ్ళు, సహోదరుడా, ఇదే మాట, మనందరము క్రీస్తులో సహోదరులం కాబట్టి సహోదరుడా అని పిలవాలి, బ్రదర్ అని పిలవాలి, నో పాస్టర్. వాళ్ళ బోధ వాళ్ళది. ఒక రకరకాల బోధలండి. కొత్తగా ఈ మధ్య కొత్త బోధలు వచ్చేసినాయి. అసలు బాప్తీసమే పొందక్కర్లేదంట. ఇది ఇంకా మంచి విషయం కదా వాళ్ళకి. పొందాల్సిన అవసరం లేదనుకుంటే, అక్కర్లేదనుకున్న వాళ్ళకి ఇది మరీ మంచి బోధ. బాప్తీసం పొందక్కర్లేదని అనగానే, అమ్మయ్యా, మంచి మాట చెప్పావు పాదిరి గారు, నేను అదే అనుకుంటున్నాను, బాప్తీసం అవసరమా అని అనుకుంటున్నాను, కరెక్ట్గా మీరు అదే మాట చెప్పారు, చాలా సంతోషం అండి, అద్భుతమైన బోధ దొరికింది, మీ సంఘానికే వస్తాను, నేను బాప్తీసం పొందనండి. అసలు బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ ఏం మాట్లాడుతుంది? ఈ రోజుల్లో అసలు బైబిల్ని వదిలేశారు, ఒక రకంగా సత్యాన్ని పక్కన పెట్టేశారు. తడబడిపోతున్నాయి సంఘాలు, తడబడిపోతున్నాయి. ఒక ఆయన అంటాడు, అసలు ప్రార్థనే వద్దు బ్రదర్, మనం ప్రార్థన చేయక్కర్లేదు అంటాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంటాడు, మనం ఉప్పు కారం తిన్నవాళ్ళం కదా, ఏం పర్వాలేదు, శరీరంతో ఏం చేసినా పర్వాలేదు, ఆత్మనే దేవుడు పట్టించుకుంటాడు, శరీరాన్ని ఏం పట్టించుకోలే, పర్వాలేదు, ఎంజాయ్ చేయండి అని యవనస్తులని రెచ్చగొడుతున్నారు తమ బోధలతో. అంటే వ్యభిచార పాపం చేసినా పర్వాలేదు, ఇది శరీరానికి సంబంధించింది, దేవుడికి ఆత్మే కావాలి కానీ శరీరం అక్కర్లేదనే బోధ. ఇక చెప్పుకుంటూ వెళితే క్రైస్తవ సమాజంలో మొత్తం ఆవరించింది పరిశుద్ధాత్మ దేవుడు కాదు, యెజబెలు అనే దురాత్మ. వింటున్నటువంటి సేవకుడా, ప్రియ సహోదరి, ప్రియ విశ్వాసి, నీ సంఘములో తడబాటు ఉంది కదూ, నీ సంఘములో బోధల విషయమే తడబాటు కలిగి ఉన్నావు కదూ, అంటే అదే యెజబెలు ఆత్మ. ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సత్యబోధను ప్రతి సంఘము అవలంబించాలి, సత్య విషయమైన ప్రేమను అవలంబించాలి, సత్యాన్ని అంగీకరించాలి, క్లారిటీ ఉండాలి.
బోధల విషయంలో అందరికీ క్లారిటీ వచ్చేయాలి. ప్రతి సంఘము యెజబెలును పారద్రోలాలి. అత్యవసరంగా సేవకులందరూ పూనుకొని మనము నమ్ముతున్న బోధ ఈ బైబిల్ ప్రకారంగా, మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్ ప్రకారంగా ఎంతవరకు సమంజసము, ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించి ఆ బోధలో మనం నడవలసిన అవసరం ఉందంటారా లేదంటారా? ఈ రోజున తుయతైరా సంఘము చేస్తున్న నేరము, పొరపాటు మనము చేస్తున్నాం. దయచేసి మిమ్మల్ని బ్రతిమాలేది ఏంటంటే, మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, యెజబెల్ అనేటువంటి స్త్రీని ఉండనిచ్చినటువంటి సంఘాన్ని, తుయతైరా సంఘాన్ని యేసు ప్రభువారు గద్దించినట్లుగా ఈ దినాన్న క్రైస్తవ సమాజాన్ని దేవుడు మళ్ళీ గద్దిస్తున్నాడు. అదే తప్పు మనం చేస్తున్నాం, అదే నేరం మనం చేస్తున్నాం. ఏనాడో చనిపోయిన యెజబెలు ఆ ఆత్మ మళ్ళీ తిరుగుతూ ఈనాటి క్రొత్త నిబంధన ఇశ్రాయేలును తడబాటులోకి ముంచేసింది, గందరగోళంలో ముంచేసింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, అత్యవసరంగా మనం మారు మనసు పొందాలి. దేవుడు తుయతైరా సంఘముతో అంటున్నాడు, నీవు మారు మనసు పొందు. ఆ యెజబెల్ అనేటువంటి స్త్రీని ముందు బయటికి గెంటేసేమని అంటున్నాడు. ఆ యెజబెల్ అనేటువంటి దురాత్మను మనం పారద్రోలుదాం రండి. ఏం చేస్తే బాగుంటుంది అంటే, క్రైస్తవ నాయకులందరూ, సేవకులందరూ ఒక తాటి మీదకి రావాలి, ఒక బోధలోనికి రావాలి, ఒక సత్యములోనికి రావాలి. మనల్ని బయట వాళ్ళందరూ చూసి అపహసిస్తున్నారండి, హేళన చేస్తున్నారు. మీరందరూ ఒక దేవుడిని ఆరాధిస్తూ ఒకళ్ళొకళ్ళు తన్నుకుంటున్నారేంటని బయట వాళ్ళు మనలను విమర్శిస్తున్నారు, మనలందరినీ. ఇది బాధాకరమైన విషయం కాదా? కనుక ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. రండి, యెజబెల్ అనేటువంటి దురాత్మను మనం సంఘంలో నుంచి పారద్రోలుదాం. విశ్వాస సహితమైనటువంటి పోరాటంలోకి వద్దాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ దయచేయాలని నేను మనసా వాచ కోరుకుంటున్నాను. ఒక చిన్న మాట మీతో చెప్తున్నాను. ఈ వాక్యం విన్న తర్వాత మీ మనస్సుల్లో, మీ హృదయంలో ఒక ప్రశ్న వస్తుంది. పాస్టర్ గారు, ఎవరెవరో ఏదో బోధ చేసుకుంటున్నారు, ఎవరికి ఇష్టమైన బోధ వాళ్ళు చేసుకుంటున్నారు, మనకంత అవసరం ఏంటండి? మనకంత అవసరం ఏంటి? మన భక్తి మనం చేసుకుందాం, మన ప్రార్థన మనం చేసుకుందాం, మన నీతిని మనం కాపాడుకుందాం. యేసుబాబు వస్తున్నాడు కదా, ఆయన వచ్చినప్పుడు ఆయన నమ్మిన వాళ్ళని, పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు, ఆయన చూసుకుంటాడు, మనకెందుకు అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. అందుకే ఈ వచనం చదివించాను. యెజబెల్ అనేటువంటి స్త్రీ ఉంది అంటలా దేవుడు ఇక్కడ తుయతైరా సంఘంతో. ఉండనిచ్చుచున్నావు అన్నాడు. అంటే ఉండనిస్తున్నాము గనుక మనదే పొరపాటు, మనదే తప్పు, కనుక మనం ఒక పెద్ద నేరం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిదాళ్ళు చేసుకుంటారని ఊరుకోవద్దు. సత్యం ఏంటో తెలుసుకుని అందులోనే నడవాలి. ఎందుకంటే మన దేవుడు సత్యమై ఉన్నాడు, మన దేవుడు సత్యమై ఉన్నాడు. ఏ దోషము లేదు ఆయనలో, ఆయనలో ఏ అబద్ధము లేదు. మరి అందుకని సత్య గ్రంథాన్ని పరిశీలించి చదువుకోమన్నాడు. అందుకే బోధల విషయంలో మనలను మనం సరి చేసుకుందాం. మన బోధ ఎంతవరకు వాక్య ప్రకారంగా ఉందో చూసుకుందాం. యెజబెల్ అనేటువంటి స్త్రీని పారద్రోలుదాం. సంఘాన్ని యేసు ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచుదాం. దేవుడు అటువంటి సుందరమైనటువంటి దివ్యమైనటువంటి కృప, ఆత్మాభిషేకము మనందరికీ ప్రసాదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరున్న చోట తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ కడవరి దినాలలో సంఘాన్ని సిద్ధపరచడానికి మీరు ఇష్టపడుతున్నారు. సంఘము అనేక బోధలతో తడబడుతుందయ్యా. ఇశ్రాయేలు ప్రజలు రెండు తలంపుల మధ్య తడబడ్డారు. ఈనాటి క్రైస్తవ సంఘము వేల వేల బోధల మధ్య తడబడిపోతుందయ్యా. కరుణించి యెజబెలును పారద్రోలే శక్తిని, పరిశుద్ధాత్మ నడిపింపును యెహూకిచ్చినట్లుగా ఈ కడవరి కాలంలో మాకు ప్రసాదించమని, తడబాటులో ఉన్న సంఘాన్ని సత్యములో స్థిరపరచమని, ఆత్మదేవ అందుకు అవసరమైన ఆత్మబలమును ప్రసాదించుమని, మరొకసారి మీ చిత్తమైతే ఈ విధంగా మేమందరం కలుసుకునే కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములోనే స్తుతించి ప్రార్థించి వినయముతో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దీర్ఘాయుష్మాన్ భవ. అందరికీ వందనాలు. మళ్ళీ ఇదే సమయానికి ఈ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు వందనాలు, సెలవు.